ఈ యాక్టివిటీ చూసాక ఓజీ సాంగ్ అయితే నా మైండ్ లో వస్తుంది. ఫైర్ స్ట్రామ్ సాంగ్. భయ వీళ్ళు చూడటానికి చిన్న పిల్లలే గాని చేసే పనులు మటుకు మామూలుగా లేదు. ఒక్కొక్కడు ఫైర్ తో ఆటలాడుతున్నారు. ఈ బీచ్ ఒడ్డుని చేస్తున్నారు రచ్చ. మామూలు రచ్చ కాదు ఇది. మలేషియాలో ఇది 6వ రోజు అనమాట. ఈ రోజు కౌలాలంపూర్ సిటీకి బాయ్ చెప్పే టైం అయితే ఆసన్నమైంది. మలేషియాలోనే ఒక ఐలాండ్ కి అయితే వెళ్తున్నాను భయ్య. ఆ ఐలాండ్ పేరు వచ్చేసి లంకావి. కౌలాలంపూర్ నుంచి లంకావికి 1.5 సేపు అనమాట. సగం డే అంతా ట్రావెల్ లోనే టైం అయిపోయింది. ఈ లంకావి ఐలాండ్ లోకి ల్యాండ్ అవ్వగానే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి భయ్య. అదేంటో తెలీదు. నేను ఇప్పటిదాకా ఎన్నో ఎయిర్ బిఎన్బి లో చెక్ ఇన్ అయ్యాను. ఫర్ ద ఫస్ట్ టైం హోస్టే నాకు గైడ్ అయ్యాడు. ఈ హోస్ట్ వచ్చేసి నాకు చాలా హెల్ప్ఫుల్ చేశాడు అనమాట. నేను ఆల్మోస్ట్ స్కామ్ లో ఇరుక్కుపోతే నన్ను సేవ్ చేశాడు. ఈ సూట్ మటుకు చాలా చవకగా దొరికింది. ఆఫ్ సీజన్ కాదు, పీక్ సీజన్ కూడా కాదు, అటు ఇటు కాని టైంలో వచ్చాను కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికేసింది భయ్య. చెక్ ఇన్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని నా ట్రిప్ మొత్తంలో నా క్లయింట్స్ ని నేను నెగ్లెక్ట్ చేయను అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి 1-on-1 వీడియో కాల్ ట్రైనింగ్ అయితే పక్కాగా ఇస్తాను భయ్య. లంకావిలోనే మోస్ట్ ఫేమస్ బీచ్ వచ్చేసి చెనాంగ్ బీచ్ అనమాట. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కూడా. ఈవినింగ్ అయితే మంచి వైబ్ ఉంటది భయ్య. వీళ్ళు పిల్లలు కాదు భయ్య, చిచ్చర పిడుగులు. వీళ్ళు చేసే యాక్టివిటీ చూడండి. నిప్పుతో ఆటలాడుతున్నారు. వీళ్ళు పొట్టకూటి కోసం పక్కనున్న థాయిలాండ్ నుంచి మలేషియాకి వచ్చారనమాట. జస్ట్ 1 hour డిస్టెన్స్ థాయిలాండ్ కి మలేషియాకి. ఒకవేళ మీరు లంకావి వస్తే ఖచ్చితంగా ఈ షోని మిస్ అవ్వద్దు.